రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, యేసయ్యతోని జీవితము నిత్య జీవన మకరందము. రక్షణ మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరేష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనము ధ్యానం చేద్దాం. ప్రభు మనతో ఏం మాట్లాడతాడో జాగ్రత్తగా ఆలకిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, భక్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామా? బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 6 చదువుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రభునందు పిల్లరా, ప్రార్థించుకుని దేవుడు మనతో మాట్లాడమని దైవ సహాయాన్ని అడుగుదాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు నాయన. మా సృష్టికర్తవు, రక్షణకర్తవు, ఆదరణకర్తవై ఉన్న దేవా, నీకు వందనములు. నీ యొక్క సన్నిధిలో మీరిచ్చిన ఆయుష్కాలమును బట్టి ఈ సమయము మీది, స్థలము మీది, సమస్తము మేమేవారమై ఉన్నాము. ప్రభువా, నీకు వందనములు. కీర్తన ద్వారా మహిమ పొంది ఉన్నావు. వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అర్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యము వినుటకు, విధేయత చూపుటకు బుద్ధి పుట్టించుమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, భక్తుడైనటువంటి పౌలు చెరసాలలో ఉండి ఈ పత్రిక వ్రాశారు. అందుకే దీనిని చెరపత్రిక అని పిలుస్తారు, ఫిలిప్పీ పత్రికను. ఫిలిప్పీ ప్రాంతంలో సంఘం ఏర్పడడానికి అనేకులు కారణాలు ఉన్నారు. కానీ ప్రాముఖ్యముగా 3 వ్యక్తులు ఇక్కడ సంఘస్థాపన జరగటానికి కారకులు. వారెవరు అనగా, చెరసాల నాయకుడు జైలర్ ఒకరైతే, కొర్నేలియస్ మరొకరు లూదియా. వీరి 3 కూడా మరి సంఘ స్థాపన గావించబడటానికి ప్రధాన కారకులుగా ఉన్నారు. ఈ ఫిలిప్పీ సంఘానికి మాత్రమే ఈ మాటలు కాకుండా దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి వ్రాయబడినటువంటి మాటను మనం ఇప్పుడు చదువుకున్నాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మనము ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసాల్లో గడుపుచున్నాం, దేవునికి ఎన్నో మనవులు తెలియచేస్తున్నాం. కానీ మనిషి చింత విడిచిపెట్టట్లేదండి. ప్రార్థనే చింతగానే ఉంది ప్రియులారా. కొంతమంది ఈ చింతలతో, చీకులతో చితికిపోతూ ప్రార్థనలు కూడా చేయటం మానేసిన పరిస్థితులు ఉన్నాయి. ఏం చేస్తాములే ప్రార్థన, ఇలాంటి శోధనలు, ఇలాంటి విషాద ఎన్నో పోతున్నప్పుడు ఏమి ప్రార్థన చేస్తాములే. నేను ఒక మాట చెప్తాను, వినండి. చింత కలిగిన వారు ప్రార్థన చేయలేరు. ప్రార్థించేవాడు ఎప్పుడూ చింతపడడు. చింతించేవాడు ప్రార్థించడు, ప్రార్థించేవారు చింతించరు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మనము దేవునికి అప్పగించాలి. చింత, నమ్మకము 2 కలిసి ఉండవండి, గుర్తుపెట్టుకోండి. మనము దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు చింతించము. చింతిస్తున్నాము అంటే దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతున్నామని అర్థం. నూనె, నీళ్లు 2 కలవండి ఎప్పుడు కూడా. కలిసినట్లుంటాయి కానీ కలవవు. అలాగే చింత, నమ్మకం కూడా అంతే. ఎవరికి లేదండి చింత? దేవుని దగ్గరికి తొలిగా ప్రథమంగా వచ్చినటువంటి విశ్వాసికి ఒక రకమైనటువంటి చింత. ఆ వచ్చినటువంటి వ్యక్తిని ఏ విధంగా దేవుని తట్టు ఆకర్షింపచేసి దేవుని ఎలా స్థిరంగా నిలబెట్టాలని సేవకునికి చింత, పెద్ద పెద్ద మిషనరీలకి చింత.
చింత లేని వారు ఎవరున్నారు పిల్లరా? రకరకాలుగా ఉన్నాయి. కొందరికి అద్దె ఇల్లు ఎలా అద్దె కట్టాలనేటువంటి చింత. ప్రార్థన చేస్తూనే ఉంటారు. అయితే ప్రార్థన చేస్తూనే వచ్చినటువంటి ఈ చింతను ఎలా తొలగించుకోవాలి అనేటువంటి విషయంలో ఆలోచన చేస్తున్నారు. అయితే ప్రార్థన లేకపోతే ఈ శోధన అనేటువంటిది ఆలోచన చేయాలి. ఈ చింత ఎందుకండి? శోధనల చేత ఏడవబడుతూ ఉన్నప్పుడు, కష్టాల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు అనుకున్నంతగా ప్రార్థన జీవితము ముందుకు నడవదు. అలాగని ప్రార్థనలో వెనకంజ వేసి దేవునికి చెప్పకుండా ఎవరికి చెప్పుకొని మన అవసరతలు తీర్చుకోగలుగుతాం ప్రియులారా? ఈ చింత మనల్ని విడిచిపెట్టట్లేదే. చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. అగ్ని చనిపోయిన మనిషిని కాలుస్తుంది, చింత బ్రతుకున్న మనిషినే కాల్చేస్తుంది. మంట చనిపోయిన వాళ్ళని కాలుస్తుంది, కానీ ఈ చీకు చింత ఉందే బ్రతుకున్న మనిషినే కాల్చేస్తుంది పిల్లలు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రార్థించు, చింతించకు. తలకాయ తీసుకెళ్ళి రెండు కాళ్ళ మధ్యన పెట్టేసి ఏదో కోల్పోయినట్టు, ఏదో జరిగిపోయినట్టు. ప్రార్థన వినేవాడు ఉన్నాడు. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు. ఈ చింతలో ప్రార్థించకపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. 3 విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. 3 విషయాలు. మొట్టమొదటిగా, ఫస్ట్ ఆఫ్ ఆల్, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 ఫస్ట్ వర్స్ మనం చదువుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. జెనసిస్ 22:1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. చాలు. దేవుడు అబ్రహామును పరిశోధించెను అనుంది ఇక్కడ. చింతలో ఉన్న మానవుడికి శోధనకి పరిశోధనకి తేడా తెలుసుకోవాలండి. దేవుడు అబ్రహామును పరిశోధించెను అంటే మొట్టమొదటికి ఇక్కడ ఏమర్థమవుతుంది పిల్లరా? టెస్ట్ ఫ్రమ్ సావరెన్ గాడ్. సార్వభౌముడైనటువంటి దేవుడి నుండి ఏమొస్తుంది? పరిశోధన వస్తుంది. ఇది శోధన కాదు. దేవుడెప్పుడు శోధించడండి, దేవుడెప్పుడు పరిశోధిస్తాడు. టెస్ట్ సావరెన్ గాడ్. దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహాము ప్రార్థన చేయట్లేదనా? దేవునితో ఎప్పటికీ అబ్రహాము సంభాషిస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు ఏం చేయమంటాడో చెప్పకముందే చిత్తం ప్రభు అనేశాడు అబ్రహాము. ఎన్నిసార్లు పరిశోధించాడు అబ్రహాముని? నాకు తెలిసి ఇది 3వసారి అనుకుంటున్నాను. మొదటిగా నీ దేశము యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద అందరినీ కూడా విడిచిపెట్టేసి వచ్చేయి. అప్పుడు పరిశోధనే. అప్పుడేం చేస్తాడా? అబ్రహాముని టెస్ట్ చేశాడు. కానీ అబ్రహాము చిత్తం ప్రభువా అని వెంబడించేశాడంతే. తర్వాత తనకు హాగరుకు పుట్టిన సంతానం ఇష్మాయేలు విషయంలో పరిశోధించాడు. ఏమీ మాట్లాడలేదు, నీ చిత్తం ప్రభువా. ఇప్పుడు మరలా ఇక్కడ 3వసారి తనకు శారాకు పుట్టిన ఏకైక సంతానమైనటువంటి ఇస్సాకుని బలి ఇవ్వమని ఏమీ మాట్లాడక ముందే ఏంటి పిలవగానే అబ్రహామా అనగానే చిత్తం ప్రభువా. అక్కడ చిత్తం ప్రభు అంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు తర్వాత ఏం చెబుతావో దానికి జీ హుజూర్, సరెండర్, తప్పకుండా జరిగిస్తాను అని అర్థం. అంత అర్థం ఉంది చిత్తం ప్రభువా అంటే. ప్రార్థనాపరుడే అబ్రహాము. మరి అతనికి ఏమొచ్చింది? పరిశోధన వచ్చింది. దేవుని దగ్గర నుండి వచ్చింది పరిశోధన. అబ్రహాము అనగా గౌరవనీయుడగు తండ్రి అని అర్థం, బాధ్యత గల తండ్రి అని అర్థం.
అనేక జనములకు తండ్రి అని అర్థం. నీతిమంతులు జాబితాలో ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పరిశోధనలో ప్రియులారా నిలిచాడు అబ్రహాము. అందుకే అబ్రహాముని దేవునికి స్నేహితుడైనాడు అని రాయబడింది. ఒక మామూలు మానవుడు దేవుని స్నేహితుడైనాడు. దేనిని బట్టి ఆలోచించండి. పరిశోధనకు నిలిచాడు. తర్వాత చెప్పాడు, చిత్తం ప్రభు అంటారు, నీకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి బలివ్వాలి అని చెప్పినప్పుడు, ఎక్కడుంది ఆ మోరియా పర్వతం? యెరూషలేములోనే. తెల్లవారుజామున దేవునికిచ్చిన మాట చొప్పున బలివ్వాల్సిన కొడుకును తీసుకుని, ఇద్దరు మనుషులను తీసుకుని, కట్టెలు తీసుకుని, ఖడ్గము తీసుకుని, పనివాళ్లను తీసుకుని గాడిదల మీద బయలుదేరాడు. అప్పటికి ఏమీ ఇస్సాకు పసిపిల్లవాడేం కాదండి, కట్టెలు మోయగలిగినటువంటి బాలుడే. తన తండ్రి ఏమి చేస్తున్నాడో కూడా అబ్రహాముకు తెలుసు. అబ్రహాం ఏమి చేస్తున్నాడో ఇస్సాకుకు తెలుసు. కానీ ఎంత విధేయుడయ్యాడంటే, తండ్రి ఏది చెప్పినా అలాగే చిత్తం. అది ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దగ్గర నుండే వచ్చింది. దేవుడు ఏం చెప్పినా చిత్తం. ఇప్పుడు తండ్రి అబ్రహాం ఏమి చెప్పినా కొడుకు ఇస్సాకు నీ చిత్తం, నీ ఇష్టం. అలాగే ఎంత పరిశోధన ఇది! దేవుడు ఇచ్చిన బిడ్డను చంపేస్తాడా? అక్కడికి కొడుకు అడుగుతాడు, నాన్నా బలిపీఠం కట్టడానికి కట్టెలున్నాయి, బలి నరకటానికి ఖడ్గముంది, అంటించటానికి నిప్పుంది, మరి బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే, దేవుడే చూచుకుంటాడు. మోరియా పర్వతపు క్రింద దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా పనివారలతో అంటాడు అబ్రహాము, మీరెక్కడే ఉండండి, మరలా ఆ బలి కార్యక్రమం అయిన తర్వాత మేము తిరిగి వస్తాము. ఎంత విశ్వాసముతో అబ్రహాము మాట్లాడుతున్నాడో గమనించండి. నా కుమారుడు నేను మరలా వస్తాము. వాస్తవంగా బలి చేస్తే కుమారుడు చనిపోవాలి, ఒక్కడే రావాలి కదా అబ్రహాము క్రిందకి, ఆ పర్వతం క్రిందకి. కానీ పనివారితో మేము వస్తాము. ఎంత విశ్వాసం! దేవుడు పరిశోధిస్తాడు. దాన్ని నువ్వు చింత అనుకుంటే ఎట్లా? దాని గురించే చింతిస్తే ఎట్లా? చింతపడకూడదు. అందరికన్నా సర్వశక్తిమంతుడు మన ప్రభు అయినటువంటి దేవుడు. ఆయన దగ్గర నుంచి వచ్చేది పరిశోధనే గాని శోధన కాదు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. చాలామంది ఇది శోధన అని భ్రమపడతారు. దేవుడు కష్టపెడుతున్నాడు, దేవుడు ఎన్ని శోధనలు పెట్టాడోనమ్మా, దేవుడికి ఇంకా జాలి కనికరం రాలేదు అని మాట్లాడతారు. తప్పండి. దేవుడు పరిశోధిస్తాడు, టెస్ట్ చేస్తాడు. ఆయన అబ్రహాము పరిశోధనలో గెలిచాడు. పిల్లలు ఆలోచించండి, ఎంత కష్టమైనా సరే పిల్లలు ఆలోచించండి. ఎన్ని అవకాశములు ఉన్నప్పటికీ కూడా ప్రభువు పాదాల దగ్గర దొరికిన అవకాశాన్ని మాత్రం ఎప్పటికీ కూడా వదులుకోవద్దు. నీతిమంతులకే వస్తే కష్టాలు. చూద్దామా? బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 20 వర్స్ 12. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. చూస్తున్నారండి, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరింద్రియములను హృదయములను కూడా పరిశోధిస్తాడు. నీతిమంతులను ఆయన పరిశోధించు దేవుడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రైజ్ ద లార్డ్. నువ్వు భక్తి చేయట్లేదని చెప్పట్లేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదని చెప్పట్లేదు, నువ్వు విశ్వాస వీరుడువు వీరురాలువు కాదని ముఖం మీద చెప్పట్లేదు. కానీ కష్టాలు వస్తాయి, చింత ఉంటుంది. కానీ ఆ చింతతోనే నీ జీవితాన్ని చితికిపోయేటట్లుగా మార్చుకోవద్దు. దేనిని గూర్చి చింతపడద్దు. ప్రభువు అన్యాయస్తుడు కాడు. నీతిమంతులు సహితము ఆయన పరిశోధిస్తాడు.
ఎందుకో తెలుసా? మన విశ్వాసము అభివృద్ధి అగు నిమిత్తము, మనల్ని అనేక మందికి ఉదాహరణగా చూపించటానికి, అనేకులకు మనము మార్గదర్శకులుగా జీవించటానికే పరిశోధనలు వస్తూ ఉంటాయి. సంతోషంగా స్వీకరించాలి. సహనముతో చింతించొద్దు, ప్రార్థించు. ప్రార్థనా శోధనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా ప్రియులారా, టెస్ట్ ఫ్రమ్ సావరిన్ గాడ్, సార్వభౌముడి నుండి పరిశోధన వస్తుంది. రెండవ విషయాన్ని మనం చూద్దాం. బుక్ ఆఫ్ జోబ్ ఫస్ట్ చాప్టర్ 8 to 12 వర్సెస్ చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి అతని ఇంటికి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చూడండి 11. నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినేడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవీయగా, వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. ఆలోచించండి. రెండవదిగా ఇక్కడ భక్తుడు యోబు గురించి మీతో మాట్లాడుతున్నాను. ఎన్నో పర్యాయములు మనం యోబు చరిత్ర మనం చదువుకున్నాం, ఎంతో వర్తమానాల ద్వారా నేర్చుకున్నాం. అందరికన్నా బలవంతుడు, శక్తివంతుడు దేవుడైతే, దేవుని తర్వాత శక్తివంతుడు ఎవరో తెలుసా? సాతానుడు. దేవుడు పరిశోధిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. రెండవదిగా టెంప్టేషన్ ఫ్రమ్ సటాన్. మొదటిది టెస్ట్ ఫ్రమ్ సావరిన్ గాడ్, సార్వభౌముడినటువంటి దేవుని నుండి పరిశోధన వస్తే, రెండవది ఏంటో తెలుసా అండి? సాతాను నుండి శోధన వస్తుంది. టెంప్టేషన్ ఫ్రమ్ సటాన్. సాతానుడు శోధిస్తాడు, దేవుడు శోధించడండి. పిల్లలు ఆలోచించండి, కాలు వస్తుంది. గమనించండి, సంపూర్ణమైనటువంటి ఎటువంటి శోధన నువ్వు అనుభవిస్తున్నప్పటికీ అది దేవుడు కాదు శోధించేది, సాతానుడు. దేవుడు అనుమతిస్తేనే అది కూడా జరుగుతుంది. అదేంటండి? యోబు తప్పు చేశాడా? యోబు పాపం చేశాడా? ఎందుకు యోబుని శోధించటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు? యోబుని చంపటం, యోబుని నాశనం చేయటం దేవుని ఉద్దేశ్యం కాదండి. సాతాను విషయంలో వాస్తవాన్ని బయటికి తీయటమే దేవుని ఉద్దేశ్యం. యోబు యొక్క భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని అనేకులకు చూపించటం కొరకే దేవుడిచ్చినటువంటి ఉద్దేశం అది. ఇట్స్ ఎ టెంప్టేషన్ ఫ్రమ్ సాతాన్. అలాగని యోబు ఆ శోధనలో ఏ పాపము చేయలేదు. ఎంత టెంప్టేషన్ ఉన్నప్పటికీ కూడా ఏ తప్పు చేయలేదండి. యోబు అంటే అర్థము దేవుని తట్టు తిరుగువాడు. బైబిల్లో 2 యోబులు ఉన్నారు. ఇశ్శాఖారు గోత్రానికి చెందినటువంటి వాడు కుటుంబ పెద్ద ఒక యోబు ఉంటే ఈయన ఒకడు. ఈయన యథార్థవర్తనుడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు. తనతో పాటు తన కుటుంబం అంతటినీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగేటట్లుగా నడిపిస్తున్నటువంటి కుటుంబ పెద్దండి ఈయన. ప్రియులారా, నోవహు కాలము నాటివాడు యోబు. మన బైబిల్లో కీర్తనల గ్రంథము ముందు రాయబడింది, ఎస్తేరు తర్వాత రాయబడింది. కానీ వాస్తవంగా ఇతను నోవహు కాలము నాటివాడు అని బైబిల్ పండితులు తెలియచేస్తారు. దేవుడు పరిశోధిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. ఇక్కడ శోధిస్తున్నాడు. దేవుని సేవకుడైనటువంటి యోబుని శోధిస్తున్నాడండి. యోబు ఎటువంటి వాడో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం అన్నాడు, ఏమీ లేనప్పుడు కూడా దేవునికే స్తోత్రం అన్నాడు. ఎంత గొప్ప భక్తి జీవితం అది!
అన్నీ ఉంటే ఆరాధిస్తాను, ఏమీ లేకపోతే దుకాణం ఎత్తేస్తాను అంటాం అనేవాళ్ళు ఉంటారు కొందరండి. అన్నీ ఉన్నప్పుడు స్తోత్రమే, ఏమీ లేనప్పుడు కూడా స్తుతి స్తోత్రమే. అది యోబు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఆలోచించండి. టెస్ట్ ఫ్రమ్ సావరిన్ గాడ్, టెంప్టేషన్ ఫ్రమ్ సటాన్. పరిశోధన ప్రభు దగ్గర నుంచి, శోధన సాతాన్ దగ్గర నుంచి వస్తుంది. పడిపోలేదండి, నిలబడి ఉన్నాడంతే, అట్లాగంతే. ఎక్కడ కూడా తొట్టిల్లిపోలేదు. ఇప్పుడు ఆలోచించండి. నోటి మాట చేత కూడా తప్పు చేయలేదు ఇతను. దేవుని యొక్క వాక్యం అది హెచ్చరిస్తుంది. నువ్వు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు దుష్టుడు నిన్ను వచ్చి పక్క నుండి వెక్కిరించే ప్రయత్నం చేస్తాడు. పో సాతానా అనాలంతే తప్ప భయపడకూడదు, దిగులు చెందకూడదు, ఎక్కడా కూడా దిగులు చెందకూడదు. దేవుని యొక్క ఆత్మశక్తి మనము కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మ నింపుదల మనము కలిగి ఉన్నాం. ఈ మాటలను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళ అనుభవంతో కలిగి ఉంటావో, ప్రార్థనా జీవితం కలిగి ఉంటావో, దుష్టుడు నీ చుట్టూ తిరుగుతాడు, నిన్నేమీ చేయలేడు. వాడు శోధించడమే గొప్ప ఆయుధం అనుకుంటాడు, కానీ శోధన నుండి విడిపించేటువంటి విభుడు మనకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన, శోధన అనేటువంటి అంశాన్ని బట్టి చూస్తే శోధనని జయించే వారంగా మనం ఉండాలి. జయిస్తామంతే, దిగులు చెందాల్సినటువంటి పని లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ కూడా చీకు చెందాల్సినటువంటి పని లేదు. మూడో విషయాన్ని మనం చూద్దాం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 16, 17 to 19 వరకు చదువుకుందాం. న్యాయాధిపతులు గ్రంథం 16వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చదువుకుందాం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకి తెలియజేసెను. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసినడలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతునని ఆమెతో చెప్పాను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినను. ఫిలిస్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె ఎద్దుకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతని నుండి బలము తొలగిపోయెను. చూడండి ఎంత విషాదమో ఇక్కడ, ఎంత విషాదమో. మనము సమాజంలో బ్రతుకుతున్నాము అంటే సమాజంలో చాలా విషాదకర సంఘటనలు ఉన్నాయండి. ఇక్కడ చదవటానికి మీకు సంసోను గురించి చదివిస్తాను. గత 2-3 రోజుల క్రితం కూడా సంసోను గురించి మీతో మాట్లాడాను ప్రియులారా. ప్రార్థన, శోధన, ఎప్పుడు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. పరిశోధన ప్రభు దగ్గర నుంచి వచ్చినప్పుడు ప్రార్థించాలి, శోధన సాతాను దగ్గర నుంచి వచ్చినప్పుడు ప్రార్థించాలి. మూడవది ఏంటో తెలుసండి, సమాజము నుండి విషాదకర సంఘటనలు వచ్చినప్పుడు కూడా మనం ప్రార్థించాలి. థర్డ్లీ, ట్రాజిక్ ఈవెంట్స్ ఇన్ ద సొసైటీ. ట్రాజిక్ ఈవెంట్స్ ఇన్ ద సొసైటీ, సమాజంలోని విషాదకరమైనటువంటి సంఘటనలు కొన్ని ఉంటాయి. అవి స్త్రీ పురుషుని చూసినా పడిపోవచ్చు, పురుషుడు స్త్రీని చూసినా సరే వ్యామోహంలో పడిపోయి ఉండొచ్చు. ఇవన్నీ విషాదకర సంఘటనలు నేను అంటున్నాను, ట్రాజిక్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా. ఇలాంటప్పుడు కూడా మనిషికి చింత. పాపములోంచి బయటకు వద్దాం అనుకుంటారు, కానీ రాలేరు. సంసోను దెలీలా విషయంలో ఆ వ్యామోహంలో పడిపోయాడు. ఆమె తొడల మీద నిద్రపోవడానికి ఇష్టపడుతున్నాడు. విసికి చావటానికి కూడా సిద్ధపడిపోయాడంటే అర్థం చేసుకోండి. ఇక చంపేస్తారని తెలిసి కూడా బయటికి రాలేకపోయాడు. పాపపు కోపము అని అందుకే అన్నారు దాన్ని. జిగటగల దొంగ ఊబి అని అందుకే అన్నారు దాన్ని. ఇలాంటి ఎన్నో ట్రాజిక్ ఈవెంట్స్ ఇన్ని సొసైటీలో ఉన్నాయండి. సమాజంలో జీవించాలి, కానీ సమాజంలో ఉన్న విషాదకర సంఘటనలు నీ జీవితానికి అంటకుండా చూసుకో.
ఏ పాపపు మరకలు అంటకుండా చూసుకోవాలి. నువ్వు గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ. ప్రార్థన శోధనాన్ని తప్పించుకుంటున్నావు. శోధన లేని ప్రార్థన చేయలేనండి. ఎన్ని శోధనలండి. ఒకటైతే తట్టుకుంటాం, రెండైతే తట్టుకుంటాం. వన్ బై వన్ మూట కట్టుకుని వచ్చేస్తున్నాయి సార్. ఎన్ని పర్యాయములు దేవుడి నిన్ను కాపాడలేదు, ఎన్ని పర్యాయములు దేవుడిని సజీవ సాక్షిగా నిలబెట్టలేదు. రెప్పపాటు మాత్రానికే పడిపోతే ఎలా? ప్రియ దేవుని బిడ్డ, ఏం ఆలోచిస్తున్నావు నీవు? నేను ముగించబోతున్నాను. ప్రార్థన శోధన ఎక్కడా కొన్ని ఓడిపోకూడదు. 3 విషయాలు మీతో మాట్లాడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, టెస్ట్ ఫ్రమ్ సావరెన్ గాడ్. సార్వభౌముడి దేవుని నుండి పరిశోధన వస్తుంది. నువ్వు విజేతగా నిలబడాలి. అబ్రహాముని మీకు ఉదాహరణగా చూపించాను. తన దేశాన్ని, తన బంధువులను వదిలిపెట్టమన్నప్పుడు ఆ పరిశోధనలో గెలిచాడు. ఇష్మాయిలను పంపించేస్తున్నప్పుడు కూడా ఆ పరిశోధనలో గెలిచాడు. ఇస్సాకుని బలిచ్చేయమన్నప్పుడు ఆ పరిశోధనలోనూ కూడా గెలిచాడు. విజేతగా నిలబడ్డాడు. నీ జీవితం ఎలా ఉంది? పరిశోధనకు పట్టుమని నిలబడుతున్నావా? దేవుని తర్వాత బలవంతుడుగా ఉన్నటువంటి వాడు సాతానుడు. సెకండ్లీ, టెంప్టేషన్ ఫ్రమ్ సటాన్. సాతాను నుండి శోధన. ఆ శోధన వచ్చినప్పుడు కూడా చింతించకుండా ప్రార్థించాలి. చింతిస్తే మనం ఏది చేయలేమండి. చింతించకుండా ప్రార్థించాలి. యోబు విషయంలో ఆలోచన చేస్తే ఎంత సహించాడు తప్ప చింతించలేదు. ఇది సాతాను కార్యమని అర్థమైంది. దేవుని స్తుతించాడు తప్ప దూషించలేదు. దేవుని బిడ్డ ఆలోచించు. థర్డ్లీ, ట్రాజిక్ ఈవెంట్స్ ఇన్ ద సొసైటీ. సమాజంలోని విషాదకర పరిస్థితులు. మోహపు చూపులకి పడిపోవద్దు, లొంగిపోవద్దు. స్త్రీలైనా సరే పురుషుల విషయంలో లొంగిపోవద్దు, పురుషులైనా స్త్రీ విషయంలో పడిపోవద్దు. దేవుడు నీకిచ్చినటువంటి భార్యతో తృప్తి చెందాలి. వివాహం యుక్త వయసు వచ్చేంత వరకు కూడా వివాహం విషయంలో దేవుని చిత్తం కోసం కనిపెట్టాలి. అపవిత్రత, లైంగిక అపవిత్రత నువ్వు అంటించుకోవద్దు. శరీర సుఖభోగాలకు నువ్వు లొంగిపోవద్దు. ఐహిక విచారాలతో కొట్టుమిట్టాడుతూ చింతించి నువ్వేమీ చేయలేవు. కానీ ప్రార్థించాలి. ఈ విషాద సంఘటనలన్నింటినీ ఈ సమాజంలో ఉన్నంత వరకు కూడా దేవుడి నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆ యూరోపియన్ ఎయిర్లైన్స్లో విశ్వాసి ఏ విధంగా అయితే తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఎప్పుడైతే పైలట్కి ఇచ్చి చూడండి అప్పుడు మీకు తెలుస్తుందనగానే వాళ్ళకి అప్పుడు కనువిప్పు జరిగింది. అది ఎలా కుదురుతుంది? ఎస్, అది కుదరినప్పుడు ఇది ఎలా కుదురుతుంది? నేను నా దేవుడితో నిబంధన చేసుకున్నాను, నేను ముట్టనండి, మత్తు పానీయాలకు బానిస కాను. కొందరు మత్తు పానీయాలకు బానిసలు అయిపోతున్నారు. కొందరు ఎదుటి వాళ్ళకి ఏ వస్త్రాలు ఉన్నాయో ఆ వస్త్రాలు నాకు కావాలి అని దానికోసం ఆ స్థాయికి మించి అప్పులు కుప్పలు తెప్పలుగా మారిపోతున్నారు. ఉన్నదానితో సంతృప్తి లేకుండా ఎక్కడలేనటువంటి ఆశలకు పోవటం. ప్రభువు నీకు ఏది అవసరమో ఇస్తాడు అంతే తప్ప నువ్వు కోరిందల్లా ఇవ్వలేదని దేవుని మీద నిందలు వేయకూడదు. నీకేది లేకపోతే నీ జీవితం ముందుకెళ్ళదు, అది ఖచ్చితంగా దేవుడిస్తాడు. కొంతమంది వారి కోరికలు తీర్చుకుంటానికి తప్పటడుగులు వేస్తున్నారు. చిన్నప్పుడు వేశారు, కానీ ఇప్పుడు అవి తప్పటడుగులు కాదు, తప్పుటడుగులు వేస్తున్నారు. మంచిది కాదు. వీటన్నిటిలోంచి విజేతగా నువ్వు నిలబడాలి. కన్క్లూషన్, ముగింపు. బుక్ ఆఫ్ రోమన్స్ 8:37 చదువుకుందాం. రోమా పత్రిక 8:37 చదువుకుందాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అయినను ఇంత జరిగినా సరే, ఇప్పటికైనా సరే దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టలేదండి ఆయన ఎప్పుడు కూడా. మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. వీటన్నిటిలో నుండి
మనకి విజయాన్ని, అత్యధిక విజయాన్ని, అత్యధిక మెజారిటీతో గెలుపొందారంటారు కదా. దేవుడు మనకి అత్యధిక విజయాన్ని ఇస్తాడు. తన పరిశోధనలోను, తన శోధనలోను, ఈ విషాదకర సంఘటనలు అన్నిటిలో కూడా దేవుడు అత్యధిక విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన పేరే విజయీభవుడు. ఆయన విజేత, పునరుద్ధానుడు ఆయన పేరు, మృత్యుంజయుడు, అమరుడు, మరణాన్ని గెలిచినవాడు, మన మనస్సులు గెలిచినవాడు. ఆయన విజయం ఇస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తూ ఉండు, నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉండు. కొందరు దేవుడితో మాట్లాడలేనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు, అనగా ప్రార్థన చేయకుండా. ప్రార్థనగా దేవునితో మాట్లాడుట కదా. చింతించుకు, ప్రార్థించు. చింతించి చింతించి నువ్వు మూరుడు ఎక్కువ జానడు పెద్ద చేయలేవేది కూడాను. ప్రార్థించు. అత్యధిక విజయాన్ని ఇచ్చేటువంటి ఆది దేవునికి నువ్వు ప్రార్థించు. నీ ఆరాధనల దేవుడు అంగీకరిస్తాడు. పరిశోధన, శోధన, విషాదకర సంఘటనలు, వీటన్నిటిలో కూడా దేవుడు అత్యధికమైనటువంటి విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు.